గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. వెనిజువేలా అధ్యక్షుడిని నేనే ప్రకటించుకున్న డొనాల్డ్ ట్రంప్ ఇక ఆయనదో ఇక తుగ్లకే ఇక అది. డ్రగ్స్ గంజాయి కేసులోనే ఎక్కువ మంది జైలుకు, ఆ తర్వాతి స్థానాల్లో పోక్సో సైబర్ నేరగాలు. 2025లో 42,560 మంది కటకటాల్లో ఇక్కడ 2024 పోలిస్తే 11.8% పెరిగిందట. 36,627 మంది అండర్ ట్రయల్స్ ఖైదీల ఇళ్ళ. త్వరలో జిల్లాల పునర్విభజనపై కమిషన్ అట. హైకోర్టు లేదంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో వేస్తాం సీఎం రేవంత్. నివేదిక ఆధారంగా ముందుకు బడ్జెట్ సమావేశాల్లో విధి విధానాలు ఖరారట. గత పాలకులు ఇష్టారాజ్యం వల్ల అస్తవ్యస్తంగా జిల్లాల స్వరూపం. లీడర్ల కోసం ఊరికో మండలం, నియోజకవర్గానికి ఒక జిల్లా. ఒక మండలం జనాభా 4,000, మరొకటి 1,50,000. ఇదేం పద్ధతి? ఇది ఏదైనా చేయరు, కానీ ఆల్రెడీ జిల్లా అని పేరు వచ్చిన దాన్ని మారిస్తే మాత్రం అక్కడ ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు. కాకపోతే ఇక్కడ తక్కువ జనాభా ఉన్న స్థానాన్ని తీసుకుపోయి దాని పక్కనే ఉన్నదాన్ని అటాచ్ చేయడమే తప్ప, పేర్లు కొలతలు మార్చడమే తప్ప పేర్లు మారిస్తే ఎవరు ఊరుకోరు. అక్కడున్న స్థానికంగా ప్రజలు ఊరుకోరు. మా జిల్లాను తీసేస్తా అంటే ఎవడు ఊరుకోరు. కాబట్టి మీరు వేరే దాన్ని తీసుకుపోయి వేరే దాంట్లో యాడ్ చేయరు, అంతే. కొలతలు మార్చడం తప్ప పేర్లు ప్రాంతాలు మార్చడానికి ఉండదు. ఒప్పుకోరు అక్కడ. ట్రాఫిక్ చలాన్ పడితే వెంటనే అకౌంట్లో కట్ కావాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. చలాన్ పడితే వెంటనే ఆయా వాహనాల యజమాని అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా చెల్లింపు జరిగేలా చర్యలు తీసుకోవాలట. ఈ దుడురి వాహనం కొనేటప్పుడే మన అకౌంట్ దానికి సింక్ చేయాలన్నట. ఇక నీకు ఫోటో కొడితే డబ్బులు కట్ కావాలంట అకౌంట్లో, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే. ఎట్ ది సేమ్ టైం రోడ్ వేసే కాంట్రాక్టరు అక్కడ ఉన్న లోకల్ రాజకీయ నాయకుని అకౌంట్ సింక్ చేయాలి అన్నమాట. ఇప్పుడు ఎమ్మడే సింక్ చేయాలి. ఇట్లా గుంట మనం ఫోటో కొట్టగానే మన అకౌంట్లో కట్ కావాలి డబ్బులు. అది కూడా తీసుకురాలి చట్టం. అది తీసుకొచ్చిన తర్వాత ఇది తీసుకురాలి, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు దగ్గర ఇప్పుడు రోడ్ల మీద ప్రమాదాలు జరిగేది అట్లా 90%, 100 ప్రమాదాలలో 90% కేవలం రోడ్లు బాగాలేక జరిగేటివే. ఈ బండ్లు గుద్దుకునే యాక్సిడెంట్లు కూడా రోడ్లు బాగాలేక అటు ఇటు తప్పేయడం వల్ల జరిగేటివే 90%. దానికి కారణం అక్కడున్న అవినీతి రాజకీయ నాయకుడు, అవినీతి కాంట్రాక్టరు. వీళ్ళిద్దరు దుర్మార్గం వల్ల ప్రజలు అన్యాయం అయిపోతారు. కాబట్టి వాళ్ళ అకౌంట్ సింక్ చేయాలి. ఏమాత్రం రోడ్డు బాగాలేకుండా ఎవరు ఫోటో కొట్టి అమ్మడే డబ్బులు కట్ కావాలి. ఎంతమంది ఫోటోలు కొడితే అన్నిసార్లు డబ్బులు కట్ కావాలి. అంతమందికి ఇబ్బంది అవుతుందనే అర్థం. అప్పుడు బుద్ధి వస్తుంది. అప్పుడు మంచిగా రోడ్లు మెయింటైన్ చేస్తారు. ప్రజలు కూడా అన్ని మెయింటైన్ చేస్తారు. ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటిస్తారు. అన్ని పేపర్స్ దగ్గర పెట్టుకుంటారు. మీకో న్యాయం, ప్రజలకు న్యాయమా? అవినీతి రాజకీయ నాయకులకు, అవినీతి కాంట్రాక్టులకు ఒక న్యాయం, ప్రజలకు ఒక న్యాయమా? ప్రజల అకౌంట్లను కట్ అయ్యేది ఉంటే అవినీతి అధికారుల అకౌంట్లను కూడా కట్ కావాలన్నమాట. ఆ చట్టం చేయరు, ఈ చట్టం చేయరు. కొత్త జిల్లాలను ముట్టుకుంటే అగ్గి రాజేస్తాం. పాలమూరు ప్రాజెక్టును కావాలనే పూర్తి చేయట్లే కేటీఆర్. అందరికీ 100% ఉచిత వైద్యం. వచ్చే బడ్జెట్ సమావేశంలోనే కొత్త హెల్త్ పాలసీ. వైద్యం కోసం ఆస్తులు అమ్మే పరిస్థితి పోవాలి సీఎం రేవంత్. పేరెంట్స్ నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు. ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో 15% తల్లిదండ్రుల ఖాతాలో వేస్తారట. దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే 2 లక్షల ప్రోత్సాహం. బాల భరోసా, ప్రణామ్ కేంద్రాల ప్రారంభోత్సవం. అందరికీ 100% ఉచిత వైద్యం ఇస్తావు కదా, మళ్ళీ ఇక ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు తీసేయి? ఇప్పుడు అందరికి ఎట్లాగో 100% ఉచిత వైద్యం ఇస్తా అంటుంటివి, మరి ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు? వాటి దోపిడీ ఎందుకు? అంతే కదా. ఇప్పుడు నేను ప్రైవేట్ పోలీస్ స్టేషన్ పెట్టుకుంటా అంటే నాకు పర్మిషన్ ఇస్తావా? నేను ప్రైవేట్ కోర్టు పెట్టుకుంటా అంటే నాకు పర్మిషన్ ఇస్తావా? అట్లనే మరి ప్రైవేట్ హాస్పిటల్ కూడా వద్దాయా? నువ్వు ఎట్లా 100% ఉచిత వైద్యమే ఇస్తావు కదా, మళ్ళీ ఈ ప్రైవేట్ డ్రామాలు ఎందుకు? వాళ్ళకి పర్మిషన్ ఎందుకు? అవన్నీ ప్రభుత్వంలో విలీనం చేసేయి. ఇది ఎట్లాగో ఈ దేశ రాజ్యాంగంలో ఏముంటుంది? విద్య వైద్యం అనేది వ్యాపారం చేయకూడదు అనేది మన మౌలిక స్వరూపమే కాదు. ఇప్పుడు ఇన్ని లక్షల కోట్ల ఫీజులు వసూలు చేసుకుంటూ కూడా పాపం సంపాదించుకోవట్లేరట. విద్యా వ్యవస్థ సంపాదించట్లేదట, వైద్యం సంపాదించట్లేదట. ఇన్ని లక్షల రూపాయలు తీసుకున్నా కూడా ఫీజుల రూపంలో. మరి ఎందుకంత బాధపడాలి? అవన్నీ ప్రభుత్వ పరం చేసి అయిపోద్ది కదా. వాళ్ళ జీతాలు కూడా మీరే ఇరి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ను వాళ్ళ టాలెంట్ని బట్టి. మళ్ళీ దానికి ప్రైవేట్ బోర్డు ఎందుకు ఇంకా సపరేటు? ఈ ఉద్దర ముచ్చట్లు ప్రజలను మోసం చేయకపోవడానికి ఎందుకు దానికి వచ్చాయా? ప్రజలను మభ్యపెట్టాలి, పేద ప్రజలను. భారత్ కన్నా మాకు ఏ దేశం ఎక్కువ కాదు, భారత్ కన్నా తమకు ఏ దేశం ఎక్కువ కాదని అమెరికా రాయబారి సెర్గియో గారు పేర్కొన్నారట. ఈయన ఇట చెప్తాడు, వీళ్ళ ప్రెసిడెంట్ అట చెప్తాడు. అంతా ఉత్తముచ్చట. కాకపోతే ఏ దేశానికైనా ఇండియాతోటే అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వ్యూవర్షిప్ బేస్ ఎక్కువ, ప్రజలం ఎక్కువ. పక్క దేశాలను అభివృద్ధి చేయడంలో మనం ముందుంటాం. చైనా ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ను వాళ్ళ దేశంలో ఉన్న వాటిని అభివృద్ధి చేసుకుంటారు. మనం అట్ట కాదు కదా.
ఎవడేది కనిపెట్టినా చూసేది మనమే, ఎవడేది కనిపెట్టినా వాడేది మనమే, ఎవడేది తీసుకొచ్చినా కొనేది మనమే. అందుకే మన దేశమే అందరికీ ఎక్కువ. కానీ ప్రపంచాన్ని అంటే వాడుకోవాలో మనకు తెలియదు, మన రాజకీయ నాయకులకు తెలియదు. కొత్త జిల్లాలను ముట్టుకుంటే అగ్గిరాజేస్తాం చూసినాం. ఇది ఉద్యోగులకు సంక్రాంతి కానుకట. డిఏ 3.64% పెరిగింది, పెంచిర్రు. 33.67% కరువు భత్యం 2023 జూలై 1 నుంచి అమలు. పెరిగే మొత్తం జనవరి జీతంతో కలిపి వస్తాడ. ఏరియర్స్ 30 వాయిదాల్లో జమ చేస్తారట. కృష్ణా గోదావరిలో చుక్క కూడా వదులుకోం. తెలంగాణ నీటి హక్కుల కోసం అన్ని స్థాయిలో పోరాటం చేస్తాం. ఆర్టికల్ 131 ప్రకారం సుప్రీంకోర్టులో సివిల్ సూట్ వేస్తాం. ఇది వీళ్ళు చెప్పే ముచ్చడం గిది. పోలవరం నల్లమల సాగర్ విషయంలో బలమైన వాదనలు వినిపించడం అంటారు. వీళ్ళు వేసిన రిటర్న్ సుప్రీంకోర్టు పక్కా పడేస్తారు పిటిషన్. ఇది అసలు విచారణకు ఇది వాదించడానికి కరెక్ట్ అయిన పిటిషన్ కాదని పక్కకు దోషేస్తుంది. ఇప్పుడు 131 ప్రకారం సివిల్ సూట్ వేస్తాడు. ఈయనేమంటాడు, ఏపీకి సహకరించేందుకే వీక్ రిట్ వేసిర్రు, ఇక సూట్ వేయడం అంటే డైరెక్ట్ వాళ్ళకి ఓకే చెప్పడం అని ఈయన అంటాడు. ఇప్పుడు ప్రజలు దేన్ని నమ్మాలా? వీటి మీద ఎంత అవగాహన ఉంటుంది ప్రజలకు? ఏ రిట్ పిటిషన్ వేస్తారు, ఏ సివిల్ సూట్ వేస్తారు అని ఎట్లా తెలుస్తుంది? వీటి మీద ఎంత అవగాహన ఉంటుంది? మీరు ఏమైనా వివరించే పని చేస్తారా? చెయ్యరు. అంతే, జస్ట్ ఈయన నేను పొట్టు వాదిస్తున్నాను నేను అనాలా, మొత్తం డ్రామా చేస్తున్నా నేను అనాలా, కథం. ఇసుక మాఫియాకు టెక్నాలజీతో అడ్డుకట్ట. జిపిఎస్, డ్రోన్స్, శాటిలైట్ మ్యాపింగ్తో అక్రమ రవాణాకు చెక్కట. మంత్రి వివేక్. మున్సిపాలిటీల్లో ఓటర్లు 51.92 లక్షలు. ఫైనల్ ఓటర్ లిస్ట్ విడుదల చేసిన స్టేట్ ఎలక్షన్ కమిషన్. కైట్ ఎగరవేసిన మోదీ అట. హటావో లుంగి బచావో పుంగి. బిఎంసీ ఎన్నికల వేళ రాజ్ ఠాక్రే వివాదాస్పద కామెంట్. అన్నమలైని రసమలై అంటూ ఎద్దేవా ముంబైలో అడుగు పెడితే కాలు నరికేస్తామని వారిని బెదిరింపులో భయపడనున్న బీజేపీ తమిళనాడు నేత. భారత్ జర్మనీ బంధం మానవాళికి కీలకం. ఇరు దేశాలు ప్రపంచానికి కొత్త శక్తినిస్తాయి. మోడీ. జర్మనీ ఛాన్సలర్ ఫెడరిక్ మెర్జ్తో ప్రధాని భేటీ. జర్మనీతో దౌత్య సంబంధాలు 75 ఏళ్ళు పూర్తట. భారతీయులకు ట్రాన్సిట్ వీసా అవసరం లేదు జర్మనీకి, ఇకపై ఫ్రీగా జర్నీ చేయొచ్చు. జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ ఆఫర్ అట. బంగారం ఎట్ ది డేట్ 1.42 లక్షలు. 1,42,000 అయింది తులం బంగారం. కిలో వెండి 2,87,000. పాత రికార్డులను బ్రేక్ చేసిన పసిడి సిల్వర్ ధరలు. లోక్సభ సెగ్మెంట్కు ఓ జిల్లా. కనిష్టంగా 17 నుంచి గరిష్టంగా 20 వరకు జిల్లాలకు కుదింపట. రాష్ట్రంలో జిల్లాలు మండలాల పునర్యోజనపై సర్కార్ ఫోకస్. రాజకీయంగా ఇబ్బందులు తలెత్తొద్దనే ఆలోచన. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు. అసెంబ్లీలో చర్చించి మార్గదర్శకాలు ఫైనల్. 6 నెలల పాటు జిల్లాలో పర్యటించనున్న కమిషన్. అనంతరం సర్కార్కు నివేదికట. జిల్లాల పునర్విభజనకు జ్యుడిషియల్ కమిషన్. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో ఏర్పాటు. బడ్జెట్ సమావేశంలో పార్టీలు చర్చించగా విధించారు. ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్లు ఇవ్వద్దు. చలాన్ పడగానే అకౌంట్ నుంచి డబ్బులు కట్. ఈ మేరకు చర్యలు చేపట్టాలి సీఎం. విద్యార్థులకు 22 వసతులతో. ఇదే ముఖ్యమంత్రి ఏమన్నాడు, ట్రాఫిక్ చలాన్లు తీసేయరాదే, ఎంతగానో దొప్పుతువే ప్రజల సొమ్ము, ఎంతగానో తింటవే అని గతంలో మాజీ ముఖ్యమంత్రిని విమర్శించిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఏమంటుండు, డిస్కౌంట్లు ఇవ్వద్దు, ఇట్లా ఫోటో కొట్టగానే అట్లా అకౌంట్లంగా కట్ కావాలి, బండి కొనేటప్పుడే సింక్ చేయాలి అకౌంట్ రిజిస్ట్రేషను, ఇట్లా ఫోటో కొట్టినామంటే అట్లా డబ్బులు కట్ కావాలి, ట్రాఫిక్ రూల్స్. అప్పుడేమైపోయింది మరి, ఇప్పుడేంది ఇది? అదే మరి, అధికారం ఇచ్చేంత వరకు ఒక తీరుగా, అధికారం వచ్చిన తర్వాత ఇంకో తీరుగా. ఉద్యోగులకు డిఏ జీవో విడుదల చేసిన సర్కారు. 3.64% పెంపు. 2023 జూలై 1 నుంచి అమలు. ఉద్యోగులే మా ప్రభుత్వ సారథులు వారధులు. సీఎం. తల్లిదండ్రులను పట్టించుకోకుంటే జీతాల 10 నుంచి 15% కోత. బడ్జెట్ సమావేశాల్లో బిల్లు. ఉద్యోగులే మా ప్రభుత్వ సారథులు వారధులు అంటే డిఏ పెంచినా అంటే మీకు ఇట్లా పడేస్తున్న బిస్కెట్లు మీరు ఇక మాకు ప్రచారం చేయరని డైరెక్ట్ చెప్తారా ఏందన్నట్టు? 5 ఏళ్లకు ఒకసారి ఊసిపోయే పదవి మీది. కష్టపడి చదువుకొని వచ్చిన వాళ్ళు ఉద్యోగులు, వాళ్ళు రిటైర్ అయిన దాకా చేస్తారు. మీదేముంది, తుమ్మితే ఊసిపోయేది 5 ఏళ్లకు ఒకసారి. వాళ్ళకు బిస్కెట్లు వేస్తున్నావు, వాళ్ళు మీ ప్రభుత్వానికి సారథులా? మరి ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకి అయ్యే చేస్తుంది వెనకో ముందో. మరి వాళ్ళకేం చేయాలి వాళ్ళు? ఇట్లుంది వ్యవస్థ. రాజకీయం అనేది ఎట్లయిందంటే, అసలు రాజకీయానికి ఈ డబ్బులు పంచే బ్యాచ్ రావద్దు, ఈ అవినీతి కుళ్ళు కుతంత్రాలు, ఈ దద్దమ్మలు రావద్దు రాజకీయాల్లోకి. ఈ ముక్కు మకం తెలవదు వీళ్ళకు, పరిపాలన తెలవదు, మన్ను తెలవదు, కమిషన్లు దందాలు గిదే. ఈ బ్యాచ్ అంతా అదే కథ. ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టాల్సి ఉండే, ఎవడన్నా పోటీ చేయాలంటే ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అయిన పోటీ చేయాల్సి ఉండే.
సూత్రధారులు తహసీల్దార్లే, స్లాట్ బుకింగ్తోనే స్కామ్ మొదలు. సీసీఎల్ఏకు ఒరిజినల్ చలానాలు, ఎంఆర్ఓలకు నకిలీ డాక్యుమెంట్స్, స్టాంప్ డ్యూటీ వెరిఫికేషన్ లేకుండానే లావాదేవీలు. 2021-22 సంవత్సరాల్లో అత్యధికం. స్టాంపు డ్యూటీ స్కామ్ వారి కనుసన్నల్లోనే, నెపం మాత్రం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పైన. ఇక ఏ మండల స్థాయిలో ఏ లావాదేవీలు జరిగినా, ఏ అక్రమం జరిగినా భూమికి సంబంధించి ఎంఆర్ఓ హస్తం లేకుండా జరగని ముచ్చటది. అది ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకుండా చేస్తారు పట్టాలు. పట్టా బుక్ ఏమో బ్యాంకులు ఉంటుంది, పేరు మాత్రం ఇంకొని మీకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఏంటంటే ఎంఆర్ఓ చెప్పింది సార్, కథ ఎంఆర్ఓ దందా నడిపిస్తాడు, అటు ఇటు అయితే అవతల మీద నెట్టేస్తాడు. ఇక రాజకీయ నాయకులను చూసి నేర్చుకుంటుండే వాళ్ళు కూడా. వాళ్ళని ఏమంటాం మనం? రైతులకు నోటీసులట, భూపారతి చలాన్ల వ్యవహారంలో కీలక మలుపులు, లావాదేవీలపై స్పష్టత ఇవ్వాలని తహసీల్దార్ ఆదేశం. సివిల్ సూట్ దాఖలు చేయండి, రిట్ పిటిషన్కు విచారణకు అర్హత లేదు. అంతర్రాష్ట్ర జల వివాదాలకు ఇది సరైన మార్గం కాదు. నల్లమల సాగర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచన, రిట్ పిల్ను ఉపసంహరించుకున్న సర్కార్. సుప్రీంకోర్టులో సూట్ పోలవరం నల్లమలకు వ్యతిరేకంగా దాఖలు చేస్తాం, మంత్రి ఉత్తమ్. ఎన్నికల కమిషనర్లకు జీవితకాల రక్షణ ఎందుకు? దర్యాప్తులు, అరెస్టుల నుంచి ఎందుకు మినహాయింపు? సుప్రీంకోర్టులో ఎన్జీఓ పిటిషన్, ఈసీ కేంద్రం స్పందించాలని న్యాయస్థానం ఆదేశం. ఇస్రో ప్రయోగం విఫలం, 16 ఉపగ్రహాలు మిస్. పిఎస్ఎల్వి రాకెట్కు 5వ వైఫల్యం. 18న మేడారంలో కేబినెట్ భేటీ, తొలిసారి హైదరాబాదేతర ప్రాంతంలో సమావేశం. మున్సిపల్ ఎన్నికలపై డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఆమోదం తెలిపే ఛాన్స్. పంచాయతీకి ఫుల్ స్టాప్, కాంగ్రెస్లో వలస ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేల మధ్య వర్గ పోరు. సయోధ్య కోసం రంగంలోకి పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. త్వరలోనే వలస ఎమ్మెల్యేల సెగ్మెంట్ ఇన్ఛార్జీలతో భేటీ. ఇది వాళ్ళ కాంగ్రెస్ అంతర్గత వ్యవహారం, అది ఎవ్వరికి ఉపయోగపడని వ్యవహారం ఈ రాష్ట్రంలో. వెనిజులాకు నేనే అధ్యక్షుడిని, ట్రూత్ సోషల్ మీడియా ట్రంప్ ప్రకటన. జిల్లాలను రద్దు చేస్తే ఊరుకోం, రాష్ట్రంలో అగ్గి రాజేస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నల్లమల సాగర్కు రేవంత్ సహకారం, అందుకే చెల్లని రిట్ పిటిషన్, హరీష్ రావు. సన్నాలకు బోనస్, 1425 కోట్లు విడుదల. ఏం ఏం డైలాగ్, క్యా డైలాగ్ మారా మామా. చూడు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రభుత్వ డ్రీమ్ ప్రాజెక్ట్, నిర్మాణ పనులు పూర్తికి క్యాలెండర్ ఖరారు చేయండి. ఇక మీ క్యాలెండర్లు వద్దు నాయన, కాంగ్రెస్ ప్రకటించే క్యాలెండర్లు వద్దు. ఎందుకంటే గతంలో జాబ్ క్యాలెండర్ చూసినాం కదా, అద్భుతం, అద్వితీయం, అమోఘం. మళ్ళా కనబడితే అడుగు ఆ క్యాలెండర్. నిధులకు ఇబ్బంది లేదు, 15 రోజులకు ఒకసారి బిల్లులు చెల్లిస్తాం. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మొత్తం ఎకరం కావాలా తెలంగాణ ప్రజలకి. ఇక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రభుత్వ డ్రీమ్ ప్రాజెక్ట్ అట. ఉన్న స్కూల్స్ మూసేసిర్రా బాబు, ఉన్న స్కూల్స్ మూసేస్తే అన్యాయంగా. 1500 స్కూల్స్ మొన్న. మీరా మళ్ళీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్? ఇదంతా డ్రామానో, ఇళ్ళ ఎన్ని కోట్ల కమిషనో. దివ్యాంగులపై అవ్యాజమైన ప్రేమ ఉంది. దివ్యాంగులు ఒకరినొకరు పెళ్లి చేసుకుంటే 2 లక్షలు, వారిని ఇతరులు పెళ్లి చేసుకుంటే ఆర్థిక సాయం అందిస్తాం, వెల్లడించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మానవీయ కోణంలో సహకారం అందించడానికి సిద్ధం, వృద్ధులను ఆదుకోవడానికి ప్రణామ్ కార్యక్రమం. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే సహించాం, అలాంటి ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 15% కోత విధిస్తాం. సీఎం చేతుల మీదుగా బాల భరోసా పథకం, ప్రణామ్ డే కేర్ సెంటర్ల ప్రారంభోత్సవం. అశాస్త్రీయంగా విభజించిన జిల్లాలను సరిదిద్దాం. చలానా పడగానే ఖాతాలో కట్ కావాలి, ఆ మేరకు బ్యాంక్ అకౌంట్ అనుసంధానించండి. 60 రోడ్డు సేఫ్టీ కార్యక్రమం, సీఎం రేవంత్. సుప్రీం విచారణకు హాజరైన ఉత్తమ్ కుమార్. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సుప్రీం విచారణ. ఈ విచారణ ఏముంది, వేసిన పిటిషన్ కొట్టిపడేసింది, సివిల్ సూట్ దాఖలు చేయరని చెప్పింది. హుజూర్ అని వచ్చి వీళ్ళు గంతే ముచ్చట, ఏం లేదాడ. అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ప్రారంభం, ఘనంగా ప్రారంభించిన ప్రధాని మోదీ. తెలంగాణ సర్కార్ సంక్రాంతి కానుక, ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంచుతూ అరియర్స్ 30 ఇంతవరకు ఉన్న అరియర్స్ 30 విడతల్లో ఇచ్చేస్తారట. ఈ డిఏ మొత్తం 2020 జూలై 1 నుంచి అమలు అవుతుంది. ప్లస్ ఈ జనవరి సాలరీతో పడుతుందట. రైతులకు ఎరువులు ఇవ్వడం చేత కాదు, ఇక రాష్ట్రాన్ని ఏమి ఉద్ధరిస్తారు? అబద్ధపు హామీలతో 2 ఏళ్లు గడిపేశారు. గెలిచిన సర్పంచ్లతో కేటీఆర్ ఆత్మీయ సమ్మేళనం, మానాటి వైభవం కాలగర్భంలో కలిసిపోయింది. రేవంత్పై కేటీఆర్ తీవ్ర విమర్శలు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆస్తులు సీజ్. ముత్తిరెడ్డి చేస్తున్న అక్రమాలను ముందే ఆధారాలతో బట్టబయలు చేసిన ఆదాం.
ఉత్తిరెడ్డి చేస్తున్న అక్రమాలను ఆధారంతో బట్టబయలు చేసిరట. మరి దాని మీద చర్యలు తీసుకోరు. ఎవరైనా సరే అక్రమం చేసినట్టు ఆధారాలు ఉంటే అమ్మట చర్యలు తీసుకోరు. గేమ్ చేంజర్గా మారనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అట. విద్యను సమానత్వంగా మార్చడమే లక్ష్యం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డ్రీమ్ ప్రాజెక్ట్. దేశంలోనే రోల్ మోడల్ అన్న డిప్యూటీ సీఎం. త్వరలోనే విద్యార్థులకు అందుబాటు. ఇవన్నీ వద్దు, పాయింట్కు రండి. ఎన్ని రోజులు ఈ ముచ్చట్లు? ఇంకా ఎన్ని రోజులండి ఈ ముచ్చట్లు? ఎందుకు వద్దిగా చెప్పి చెప్పి మీకు ఈని మాకు బోర్ కొట్టింది. ఓవైసీకి కిషన్ రెడ్డి సవాల్. పాక్ బంగ్లాలో హిందూ మహిళలను ప్రధానిని చేయమని చెప్పగలరా? బీబీజీ రామ్జీ పథకంపై ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? ఇక ప్రణాళికాబద్ధంగా 10 దినాలు కూలీ అమలు చేస్తాం. గుంతలు తవ్వే కార్యక్రమానికి చెల్లు వ్యవసాయానికి ఉపాధి హామీ జోడింపు వెల్లడించిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అట. కవ్విస్తున్న పాక్ తిప్పుకొట్టిన భారత్ సైన్యం. డ్రోన్లతో సరిహద్దులో పాక్ పహారా. పాక్కు సరైన సమాధానం చెప్పిన భారత్ సైన్యం. ఏపీలో 14 మంది ఐఏఎస్ల బదిలీలట. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. బాధ్యతల పునర్విభజన చేసేందుకే అని వెల్లడి. ఆజ్కి బాధ్యత. తెలంగాణ రాజకీయాల్లో మాటలు మారుతున్నాయి, కానీ రాజకీయ నాయకులు మాయలు మాత్రం మారడం లేదు. కేవలం అధికారం చేతులు మారింది, కానీ ప్రజల జీవితాల్లో మార్పు రావడం లేదు. తెలంగాణ రాజకీయ భవిష్యత్తు నాయకుల చేతుల్లో ఉంది అనుకుంటున్నారు, కానీ వాస్తవం ఏమిటంటే ప్రశ్నించే ప్రజల చేతుల్లో ఉంది. ఇక్కడ రాజకీయాలు పార్టీ కోసం కాదు, ప్రజల కోసం మారాలి. అదే నిజమైన మార్పు. ఇది సాధ్యమవుతుందా అన్నది ప్రశ్నార్థకమే, ముమ్మాటికి ప్రశ్నార్థకమే. అధికారం మారుతుంది, రాజకీయ నాయకులు మారుతుర్రు, కానీ అవినీతి అట్లనే ఉంటుంది, ప్రజల కష్టాలు అట్లనే ఉంటున్నాయి. వీళ్ళు చేసే సంక్షేమ పనులు అట్లనే వస్తున్నాయి 70 ఏళ్ళ నుంచి, 78 ఏళ్ళ నుంచి. ఇక పెరుగుతూనే ఉన్నాయి. నీకు సంక్షేమం పెరుగుతుంది అంటే పేదలు పెరుగుతుర్రు అని అర్థం. 1940 నీకు స్వతంత్రం వస్తే అర్రే సంక్షేమం పెంచుకుంటూనే పోతురు అంటే పేదరికమే పెరుగుతుంది ఈ దేశంలో. జనాభా పెరుగుతుంది, మొత్తం సంపద 4% మంది కాడు ఉంది. మొత్తం దేశ సంపద అంతా 4% మంది కాడు ఉంది. అంత మాత్రాన దేశం అభివృద్ధి చెందుతున్నట. 4 కాడు ఉంటే ఆస్తి, 100 మందిలో 4 కాడ ఆస్తి ఉంది, 96 మంది పేదలే ఈ దేశంలో. ఇట్లుంది వ్యవస్థ. సంక్షేమ పథకాలు పెరుగుతూనే ఉన్నాయి, రాజకీయ నాయకులు అవినీతి పెరుగుతూనే ఉంది, ప్రభుత్వాలు మారుకుంటూనే వస్తున్నాయి. ఇంకేముంది ఇక? జిల్లాల జోలికి వస్తే అగ్గి రాజేస్తాం. కాంగ్రెస్ సర్కార్ భస్మం అవడం ఖాయం. కలెక్టర్, ఎస్పీలను ప్రజల చెంతకే తీసుకొచ్చి కేసీఆర్ తప్పు చేసిండట. రేవంత్ వాటిని రద్దు చేస్తా అంటున్నాడు. జిల్లాల కుదిస్తే చూస్తూ ఊరుకుందామా? ఏ జిల్లాను ముట్టుకున్నా ఉద్యమిస్తాం. ఏ ముఖం పెట్టుకొని పాలమూరుకు వస్తున్నావు? ఏం చేసావో చెప్పు. ఐటీ పార్కులో కంపెనీలు ఎందుకు పోయాయో సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడుగుతుండు రేవంత్ రెడ్డిని. జిల్లాల జోలికి వస్తే మాత్రం ఊరుకునే సమస్య లేదు. మీ జిల్లా ఊడేనా? ప్రజాకాంక్షతో రేవంత్ చెలగాటం. జిల్లాల కుదింపునకు సిద్ధమైన ప్రభుత్వం. మరోసారి జిల్లాల విభజనకు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం. కేసీఆర్ ఆనవాళ్ళని చెరిపేసే దురుద్దేశంతోనే అడుగులు. పరిపాలన వైఫల్యాల నుంచి దృష్టి మరల్చే ఎత్తుగడ. రిటైర్డ్ జడ్జి, విశ్రాంత అధికారుల కమిటీ సాకు మాత్రమే. సగటు జనసంఖ్య ప్రాతిపదికన జిల్లాల ఏర్పాటు అసంబద్ధం. జిహెచ్ఎంసీ కమిషనరేట్ల విభజనలో శాస్త్రీయత ఏది? ప్రజాకాంక్ష పోరాటాల ఫలితంగానే నాడు 33 జిల్లాలు. ఏ జిల్లా రద్దవుతుందో తెలియక ప్రజల్లో తీవ్ర ఆందోళన. ఇదో పెద్ద కుట్ర. నువ్వు బాగు చేస్తావా, మంచి చేస్తావా అంత తర్వాత ముచ్చట. అసలు సమస్యల మీద పోరాడవయ్యా, లేని ఉద్యమ ముచ్చట్లని ముందర పెట్టుకుంటావు. ఈ 10 ఏళ్ల నుంచి జిల్లాలు ఏర్పడితే ఏమన్నా నష్టం వచ్చిందా? కొన్ని మండలాలు ఇబ్బంది పడితే ఆ మండలాల కాడ ఉన్నాయి, వేరే దాన్ని కలపొచ్చు. దానికి ఇంత హంగామా చేసి ఒక కొత్త టాపిక్ను తెరపైకి తీసుకురావాల్సిన అవసరం లేదు. మొన్నటిదానికి ఏం చేసిర్రు? బీసీలు పైకి వస్తున్నారు కదా, వీళ్ళని ఎట్లయినా ఈ చాప్టర్ క్లోజ్ చేయాలని కేసీఆర్ని బయటికి తీసుకొచ్చి నీళ్ళ దందా చేసిర్రు 4 రోజులు. అయిపోయింది అసెంబ్లీ క్లోజ్. బీసీ టాపిక్ లేకుండా అయిపోయింది. ఇక ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ బీసీలు మళ్ళీ బీసీ నినాదం ఎక్కడొస్తుందో, బహుజనవాదం ఎక్కడొస్తుందో, ఊరినైనా వీళ్ళందరినీ తొక్కిపడేయాలి, వీళ్ళని మొత్తం వేరే ట్రాన్స్ఫర్ తీసుకుపోవాలని జిల్లాల ముందట వేస్తారు. ఏం డ్రామాలు చేస్తారు అసలు. ఈ జిల్లాల డ్రామా అంటే ఇప్పుడు ప్రజలంతా ఏం చేయాలి? అమ్మో మా జిల్లా ఉంటుందో ఊడుతుందో, మా మండలం ఏ జిల్లాలో కలుస్తుందో, బార్డర్లు ఉన్న ఎక్కడున్నాడు అక్కడ సతమతంగా ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవాలి. మళ్ళీ ఎట్టుబడి బహుజనవాదాన్ని కొట్టిపడేయాలి. బహుజనవాదాన్ని కొట్టిపడేయడం కోసం ఎన్ని కొత్త సమస్యలైనా సృష్టించాలి. ఈ చిన్న వాటికి డ్రైవర్టు గారు కదా. ఇప్పుడు నీ ప్రాంతం నువ్వు నిలబడ్డ చోటు ఎఫెక్ట్ అవుతుంది అంటే నువ్వు ఆలోచిస్తావు, నువ్వు వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోతావు. కొత్త అక్కడ హాట్ టాపిక్ ఏమైపోద్ది?
మన జిల్లా ఉంటుందా ఉండదా, మన మండలం ఎల్లు ఉంటుంది ఇళ్ళనే ఉంటుందా, వేరే దాంట్లో కలుస్తుందా, కథం ఇక ప్రజలందరినీ వేరే దాంట్లోకి తీసుకుపోవడం. ఇవన్నీ రాజకీయ నాయకులు ఆడే ఆటలు ఇవి. ఈ ట్రాన్స్లో ప్రజలు పడిపోతారు. హైదరాబాద్ ఫ్రీ జోన్ కుట్ర, జిల్లాల కుదింపు వెనక పన్నాగం, బాబు డైరెక్షన్లోనే రేవంత్ అడుగులు, కేసీఆర్ దూరదృష్టితో పటిష్ట జోనల్ వ్యవస్థ, స్థానికులుగా దక్కిన సర్కార్ కొలవులు, కాంగ్రెస్ ప్రభుత్వ తాజా చర్యతో మొదటికే ప్రమాదం, 8 ఏళ్ల తర్వాత జిల్లాల మార్ప, తెలంగాణ వాదుల ఆగ్రహం. పెండింగ్లోనే 5 డిఏలు, కరువు భత్యం విడుదలలో కాంగ్రెస్ సర్కార్ దగా, బాబు కోసం నీళ్ల మోసం, పోలవరం నల్లమల సాగర్పై సుప్రీంకోర్టులో రేవంత్ సర్కార్ అస్త్రసన్యాసం. ఇక వీళ్ళోతిరే చెప్తారు. బాబుకు రేవంత్ సంక్రాంతి గిఫ్ట్ అట, రాష్ట్రానికి చారిత్రక దోహం, జలహక్కుల మరణ శాసనం, పిఎస్ లింక్ ప్రభుత్వ పూర్తి సహకారం. అటు దాసోహం ఇటు ద్రోహం, తెలంగాణకు రేవంత్ దోకా, పదవిని కాపాడుకునేందుకు గోదావరి జలాలు తాకట్టట. కమిషన్ ఇస్తారా చస్తారా, కాంట్రాక్టర్కు మాజీ ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపు, మరణాయుధాలతో వచ్చి బీభత్సం, పలు వాహనాలు సామాగ్రి ధ్వంసం, ప్రాణభయంతో పారిపోయిన సిబ్బంది. గద్వాల జిల్లా 3 రోజులుగా నిలిచిన రహదారి విస్తరణ పనులట. సీక్రెట్ ఏజెంట్గా టీజీఐఐసి, గుట్టు చప్పుడు కాకుండా భూ కేటాయింపులు, పరిశ్రమల వివరాలను బయటపెట్టని వైనం, ఎంఓయూలపై ప్రభుత్వం మౌనం, ఊరు పేరు లేని సంస్థలకు భూములు, టీజీఐఐపి వ్యవహారంలో వివాదాస్పదం. భూభారత్లో తవ్వే కొద్దీ అక్రమాలు, 120 మంది డాక్యుమెంట్ రైటర్లకు ప్రమేయం అట. యాదాద్రిలో 1300 నకిలీ డాక్యుమెంట్ల గుర్తింపు, ప్రధాన నిందితులతో పాటు మరికొందరు అరెస్టు. ఇది ఇక ఈ జిల్లాల పునర్విభజన అనేది పెద్ద డ్రామా. ఇక తెరపైకి తీసుకొచ్చారు. ఇక బహుజనవాదం పోయింది, అన్నీ పోయినాయి. ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఈ పరిషత్ ఎన్నికలు అయిపోయేంత వరకు ఇది కొనసాగుతుంది కథ.